మీరెందుకు భయపడుతున్నారు? మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా అంటే దాన్ని రివర్స్లో చెప్పుకుందాం. మీరు నన్ను నమ్మినట్లయితే మీరు భయపడరు. అర్థమైందా? మీరు నన్ను విశ్వసించినట్లయితే మీరు భయపడరు, కలవరపడరు. మీరు ఎందుకు భయపడుతున్నారు? భయం, ఆందోళన, కలవరం అనేది నీలో కనిపిస్తుంది అంటే విశ్వాసం అనేది నీలో తరిగిపోయింది అని అర్థం. దేవుని యందు నీవు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు సమాధానంలో, ప్రశాంతతలో, ఆదరణలో బ్రతుకుతావు. పెను తుఫానే కావచ్చు, దాని తాకిడి ఎంత తీవ్రం అంటే ఒకవేళ నీ బ్రతుకుతోనే మునిగిపోయే పరిస్థితి నీకు కనపడుతుండొచ్చు. నీ బ్రతుకుతోనే నీళ్ల పాలైపోయి తిరిగి నువ్వు మళ్ళీ బయట పడలేని స్థితిలో మునిగిపోయే పరిస్థితి నీకు కనపడుతుండొచ్చు. నీ లైఫ్, కొన్ని జీవితాలు అలానే ఉన్నాయి, కొన్ని కుటుంబాలు అలానే ఉన్నాయి. కొన్ని కుటుంబాలే మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. టోటల్ ఫ్యామిలీ మొత్తంగా ఒడ్డుకొచ్చే పరిస్థితి ఏం కనపట్టల్లా. కొన్ని కుటుంబాల బ్రతుకు దోణిలో మునిగిపోయేటట్టే ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుని మాట ఏంటంటే, జీవము గల దేవుని దగ్గరకు రాక ముందు నీకు ఆ టెన్షన్, జీవము గల దేవుని దగ్గరకు రాక మునుపు నీకు ఆందోళన, భయం. కానీ ఇప్పుడు నీవు సజీవుడు, నిరంతరం జీవించుచున్నవాడు, నీకోసం నా కోసం తన ప్రాణమునే పెట్టి తిరిగి లేచినవాడు అయిన సజీవుడైన దేవుని సురక్షితమైన రెక్కల కిందకు వచ్చావు. నువ్వెక్కడో వేరే ప్రదేశాలకు వెళ్ళా. నువ్వు అసలు నువ్వంటూ ఉనికిలోకి రావడానికి ఎవరు కారణమో, నీకు రూపాన్ని, జీవాన్ని, జీవితాన్ని ఇచ్చి నిన్ను ఈ లోకంలో ఈ రంగస్థలం మీద ఆడిస్తున్నవాడు ఎవరైతే ఉన్నాడో, ఏది నీ నిర్మాణకుడు, నా నిర్మాణకుడు, మన సృష్టికర్త, ఆయన దగ్గరకు వచ్చావు. ఈరోజు నువ్వు చేసింది మంచి పని. ఇప్పటికీ కొన్ని సంవత్సరాలుగా వెంబడించే వాళ్ళు ఉన్నారు. ఈరోజే అసలు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మీలో. అందరికీ చెప్తున్నాను, నువ్వు చేసిన పని చాలా ఉత్తమమైన పని. మారా చేదైన అనుభవాల్లో నీ లైఫ్ ప్రయాణం చేసి ఉండొచ్చు ఇప్పటి వరకు. అయితే ఆయన తానే నీకు ఇస్తున్న మాట ఏమిటంటే, నీవు నన్ను విశ్వసించగలవా? నీవు నన్ను నమ్మగలవా? నా మీద ఆధారపడగలవా? ఎవరన్నా ఇస్తారండి ఈ భరోసా? ఎవరైనా ఆ మాట ఇవ్వగలరా? నీవు నన్ను నమ్మగలవా? నా మీద నమ్మకం ఉంచగలవా? నేను చూసుకుంటాను అని ఎవరన్నా అంటారా? ఒకవేళ అలా ఎవరైనా అన్నా, కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల, ప్రతికూలతల వల్ల వాళ్ళు ఇచ్చిన మాట తప్పే అవకాశం ఉంటుంది. కానీ మన సృష్టికర్త, జీవము గల దేవుడైన యేసయ్య నీకు ఒకసారి మాటిస్తే జీవితాంతం ఇక దాన్ని తప్పిపోడు ఆయన. నువ్వు ఆయనకి ఇచ్చిన మాట తప్పుతావేమో, నువ్వు ఆయనకి చేసిన నిబంధనలు, వాగ్దానాలు నువ్వు తప్పిపోతావేమో, కానీ నీకు ఆయన చేసినటువంటి వాగ్దానం, నీకు ఆయన చేసిన నిబంధన, నీకు ఆయన చేసినటువంటి ప్రామిస్ ఆయన తప్పిపోడు. తప్పకుండా దాన్ని నెరవేర్చి తీరుతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు విడుస్తావేమో, నిన్ను విడవడు. నువ్వు మర్చిపోతావేమో, నిన్ను మర్చిపోడు. నిబంధన నువ్వు మేరతావేమో, ఆయన మేరడు. మాట ఇచ్చి నువ్వు తప్పుతావేమో, ఆయన తప్పడు. నీకు ఇచ్చిన మాట, ఇచ్చిన దాన్ని అక్షరాల నెరవేర్చి చూపిస్తాడు ఆయన. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా నేను ప్రాక్టికల్గా నా లైఫ్లో అనుభవించి మాట్లాడుతున్నా. నేను అనుభవం లేకుండా మాట్లాడట్లా, ఏదో 4 మాటలు చదివి వచ్చి చెప్పట్లా, ఏదో 4 ముక్కలు చదివి ఆ రిఫరెన్స్లు ఏదో పేపర్ మీద రాసుకొని
అక్కడ పెట్టుకొని అవి చదువుతా ఇది చెబుతా ఉండే సెక్షన్ కాదు మంది. అనుభవం. నేను అనుభవిస్తున్నాను, యేసును అనుభవిస్తున్నాను. యేసులో ఉన్న ఆ మాధుర్యాన్ని, ఆ ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను. ఆ అనుభవాన్ని నేను ఈరోజు మీతో పంచుకుంటున్నాను. కాయ చేతిలో పట్టుకొని ఇది బాగుంది, ఆ రుచి ఉంది, ఈ రుచి ఉందని చెప్పడం వేరు. కాయ చేతిలో పట్టుకొని అంత టేస్ట్ ఉంది, తీయగా ఉంది, పుల్లగా ఉంది, ఉప్పగా ఉంది, సప్పగా ఉందని చెబితే అది కరెక్ట్ కాదు కదా. కాయ తిని ఇదిగో ఇది ఈ రుచిలో ఉంది, ఇది చేదుగా ఉంది, లేకపోతే తీయగా ఉంది, లేకపోతే పుల్లగా ఉంది అని తిని అనుభవించి చెబితే అది నిజం. అందుకే నేను రుచి చూసి యెహోవాని ఆయన ఉత్తముడు అని సాక్ష్యం ఇస్తున్నాను. దాదాపు 21 సంవత్సరం పైచిలుకు ఆయన ఏందో, ఆయన వాగ్దానం ఏంటో, ఆయన నడిపింపు ఏంటో, ఆయనలో ఉన్న ఆనందం ఏందో, ఆయనలో ఉన్న మనశ్శాంతి ఏందో నేను అనుభవిస్తున్నా. మీ అందరికి కూడా చెప్తున్నాను, ఇది 21 సంవత్సరం అనుకోండి. అంతకుముందు ఒక 21 సంవత్సరం నేను లోకానుసారంగా జీవితంలో, ఒక 21 సంవత్సరం లోకానుసారమైన జీవితంలో జీవించాను. ఆ 21 సంవత్సరంలో లేని మనశ్శాంతి, ప్రశాంతత, ఆదరణ, ఆనందం గత 21, 22 సంవత్సరాలుగా క్రీస్తులో నేను అనుభవించాను. విశ్రాంతి అంటే ఏందండి? విశ్రాంతి అంటే ఏంటో చెప్పండి. విశ్రాంతి అంటే ఏంటి? ఎవరో ఒక మొక్క అనండి, మీకు తెలిసింది ఏదో. విశ్రాంతి అంటే ఏంటి? లేకపోతే శాంతి అంటే ఏంది? సరే, కష్టపడ్డోడు రెస్ట్ తీసుకోవడాన్ని విశ్రాంతి అనుకోండి. సరే, దాని పక్కన పెట్టి శాంతి అంటే ఏంది? సమాధానం లేకపోతే శాంతి. శాంతి అంటే, సమాధానము అంటే భయము లేని స్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం స్థితి? భయము లేని స్థితిని శాంతి, సమాధానం అని చెప్పొచ్చు ఒక కోణంలో. ఇంకా దానికి భక్తులు, పెద్దలు, పండితులు ఇంకా వేరే వేరే నిర్వచనాలు చెప్పొచ్చు. ప్రస్తుత అంశానికి సంబంధించి నా నిర్వచనం నేను చెబుతున్నా. శాంతి అంటే భయరాహిత్యము, భయము లేని జీవితం, భయము లేని స్థితి. దేవునికి స్తోత్రం. బాగా వినాలి. ఇప్పుడు మీకు శాంతి కావాలి అంటే, మీకు శాంతి కలగాలంటే మీరు ఫలానా పని చేయండి, ఫలానా పని చేయండి, ఫలానా పని చేయండి అని లోకంలో మనకి చాలా చెబుతారు. మీరు ధ్యానం చేయండి, మీరు అలా చేయండి, అలా చేయండి, మీకు శాంతి కలిగిద్ది అంట. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు తట్టెడప్పుల్లో ఉన్నాడు. రేపు తెల్లవారు ఒకడు వచ్చి సామాను బయటేస్తానని వార్నింగ్ ఇచ్చిపోయాడు. తెల్లవారితే వాడు వస్తాడు. వాడు మామూలు మనిషి కాదు, అల్లరి మనిషి, మహారోత. వాడు ఖచ్చితంగా సామాన్లు బయటేస్తాడు, నలుగురిలో ఆరడి పరుస్తాడు. ఈ టెన్షన్లో ఉన్న ఈ మనిషికి నువ్వు ధ్యానం చేయి, నీకు శాంతి వచ్చిద్దంటే వచ్చిద్దా? ఈ కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దామంటే ధ్యానంలో ఎవరు కనపడతాడు? దేవుడు కనపడతాడా? రేపు పొద్దున వచ్చేవాడు కనపడతాడా? మీరు చెప్పండి. కళ్ళు మూసి ధ్యానం చేద్దామని మొదలు పెడితే వాడు వచ్చినట్టు, చండాలంగా తిడుతున్నట్టు, సామాన్లన్నీ బయటేస్తున్నట్టు, బజారంతా పోగైనట్టు, ఇదే కదా కనపడిద్ది. ఇంకా ధ్యానంలో శాంతి ఎక్కడా? భయం వెంటాడుతూనే ఉంది కదండి. మరి ఎప్పుడు ఎట్లా వచ్చింది శాంతి? ఆ సిచ్యువేషన్లో ఉన్నవాడికి, ఆ పరిస్థితిలో ఉన్నవాడికి శాంతి ఎట్లా వచ్చింది మీరు చెప్పండి. నేను చెప్పనా?
సింపుల్. రేపొద్దున వాడు వచ్చి గొడవ చేయటానికి పూనుకుంటే వాడు కట్టాల్సిన అప్పు నేను కడతాను అని ఒక వ్యక్తి భరోసా ఇస్తే అప్పుడు నిద్రపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు అంత అన్నం తింటాడు, హాయిగా నిద్రపోతాడు. ఎందుకంటే నమ్మకస్తుడైన ఒక మనిషి మాట ఇచ్చాడు. రేపు వాడు వచ్చి నిన్ను ఆరడిపరిస్తే అంత అవకాశం వాడికి ఇవ్వను, ముందే వాడిని కంట్రోల్ చేస్తాను. అవసరమైతే రేపు ప్రొద్దుట నేనే వాడి ఇంటికి వెళ్ళి నేను కడతా అమౌంట్, వాడిని దగ్గరికి రాకుండా చేస్తాను, ప్రశాంతంగా ఉండు అంటే అప్పుడు వానికి విశ్రాంతి లేదా శాంతి. ఎంతమంది ఒప్పుకుంటారు? ఆ భరోసా లేకుండా, ఆ నిశ్చయత లేకుండా మనకి ఎన్ని ధ్యానాలు చేస్తే మనకి శాంతి వచ్చిద్దండి? అసలు మనసు కుదిరిద్దా? భార్య భర్తతో అంటది, ఏమంటది? ఏం చేస్తున్నారని అంటే ధ్యానం చేస్తున్నాను అమ్మాయి అన్నాడు అనుకో, ఒరే ధ్యానం, నీ ధ్యానం తగలయ్యా జ్ఞానం లేనోడా, ఇప్పటిదాకా చేసింది చాలదా, మళ్ళీ ధ్యానం అనుకుంటా కూర్చున్నా వాడు వచ్చి రేపు చండాలం చేసి పెడతాడు. ఏదన్నా 4 ఇళ్ళన్నా తిరిగి తెలిసిన వాళ్ళని అడిగి ఏదన్నా తీసుకొచ్చి కనీసం 1,00,000 కాకపోతే ఒక 50,000 అడిగి తగలబెట్టాలి కదా అని ఇక ఆమె లేచిద్ది. మహాజ్ఞానం బోధించేది ఒక రేంజ్లో. కాబట్టి కుదరదట్లా. ఇక్కడ ఏంటంటే భరోసా కావాలి, నిశ్చయిత కావాలి. నేనున్నాను, నన్ను నమ్ము, నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను అనే ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తిని ఎరిగి, ఆ వ్యక్తిని ఆనుకొని, ఆ వ్యక్తి మీద ఆధారపడి జీవించిన జీవితాల్లో కోట్ల కొలదిగా ఈరోజు సాక్ష్యాలు ఇస్తున్నాయి. యేసయ్య మన పక్షాన నిలబడితే భయం లేదు. నేను చెప్పాలి, ఆయనే చెబుతున్నాడు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా, మీరు ఎందుకు భయపడుతున్నారు? నా మీద నమ్మకం కుదరలేదా నీకు? నా మీద భరోసా ఉంచలేకపోయావా? ఈరోజు ప్రతి మనిషికి ఏదో ఒక విషయంలో భయం వెంటాడుతూనే ఉంది. సమస్యలని బట్టి, అప్పుల్ని బట్టి, శరీర రోగాలను బట్టి, ఇంట్లో పరిస్థితులను బట్టి, చేసిన ప్రయత్నాలు విఫలం అవటాన్ని బట్టి, ఇంటికి పెద్ద దిక్కులుగా ఆధారాలుగా ఉన్నటువంటి ఆ వ్యక్తులు పోవటాన్ని బట్టి, నిలవరమైన నివాసం లేని దాన్ని బట్టి, సరైన ఉపాధి లేని దాన్ని బట్టి, చేసే ప్రయత్నాల్లో వరుసగా నష్టాలు వస్తున్న దాన్ని బట్టి, ప్రయత్నాలన్నీ విఫలమవుతున్న దాన్ని బట్టి, ఈ బ్రతికే ఈ 4 రోజులకి ఎన్ని ఒత్తిళ్ళో, ఎన్ని టెన్షన్లో, ఎంత ప్రెజరో మనుషులకి. భయం గుప్పెట్లో బతుకుతున్నాడు, భయం గుప్పెట్లో బతుకుతున్నాడు. యేసు ప్రభు మన రాజాది రాజు, ఆయన మనకి భరోసా ఇస్తున్నాడు. నేను మిమ్మల్ని శాంతిలోనూ విశ్రాంతిలోనూ ఉండమని నేను చెప్పా. మీరేలా కలవరంలో ఉంటున్నారు? దేవునికి స్తోత్రం. మీరెందుకు భయం గుప్పెట్లో బతుకుతున్నారు? మీరు భయంలో బతుకుతున్నారు అంటే ఏదో నా పేరు పెదాల మీద ఎత్తుతున్నారు, కానీ నా మీద మీకు సరైనటువంటి నమ్మకం లేదు. ప్రియులారా, ఒక మాట, ఇంకా సేపటికి పాత సంవత్సరం అయిపోయి క్రొత్త సంవత్సరం స్టార్ట్ అయింది. ఇంకా సేపటికి ఆ నూతన సంవత్సరంలో నీ రాజు, నా రాజు. మనకి సంవత్సరానికి ఎన్ని రోజులండి? 330, 360, 365? సరే, యూదుల లెక్క 360, మనోళ్ళ లెక్క 365 అనుకుందాం. సరే, మన లెక్కనే 365 ఉత్తరాలు నీకు ఇస్తాడు. 365 ఉత్తరాలు నీకు ఇస్తాడు నీ రాజు, నా రాజు, మనందరికి ఇస్తాడు. ఒకే రోజు ఉత్తరాలన్నీ ఓపెన్ చేయమండు. 365 రోజులు కదా మళ్ళా ఈ రోజు రావడానికి. రోజుకి ఒక లెటర్ చదవాలి నువ్వు, అంతే. రోజుకి ఒక ఉత్తరం చదవాలి. దేవునికి స్తోత్రం.
రేపటి ఉత్తరాన్ని ఈరోజు చదవకూడదు. నువ్వు ఏ రోజు ఉత్తరం ఆ రోజే చదవాలి. దేవునికి మహిమ. ఆ 365 ఉత్తరాల్లో ఏముంటుందో ఆ రోజు వచ్చినప్పుడు ఓపెన్ చేయాలంతే. కానీ కొంతమంది మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు రేపుని నీ కళ్ళ ముందు ఉంచాడా, మరుగు చేశాడా? రేపటిని అందరు నోరు తెరిచి చెప్పండి. రేపటిని మరుగు చేశాడా, లేకపోతే నీ ముందు ఓపెన్ చేసి పెట్టాడా? మరుగు చేసిన దాన్ని ఎందుకు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తావు అంటాడు ఆయన. నేను దాన్ని ఇంగ్లాండ్ కవర్ వచ్చేది ఐడియా ఉందా? మనం ఇప్పుడు కూడా ఉందా కదా, రన్నింగ్లో ఉందా ఇప్పుడు కూడా ఇంగ్లాండ్ కవరు? గమ్ వేసి అంటించి పంపిస్తారు. ఉత్తరాలు 2 రకాలు. డైరెక్ట్ కార్డు వచ్చింది, అది లోపల వెలపట బయట కనపడుతుంటుంది. ఇంగ్లాండ్ కవర్ అట్ట కాదు, బయటికి అడ్రస్సే ఉంటుంది, లోపల లెటర్ మొత్తం మ్యాటర్ అంతా ఉంటుంది. గమ్మేసి అంటిస్తాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ రాజు 365 లెటర్స్ నీకు ఉంటాయి. స్తోత్రం. ఏ రోజుకు ఆ రోజు ఓపెన్ చేయి అంటున్నాడు ఆయన. ఇప్పుడు మొదలు పెడతావు, రేపు అయిపోయింది. రేపు లెటర్ రేపు ఓపెన్ చేస్తావు, ఎల్లుండి వచ్చింది. ఎల్లుండి లెటర్ ఎల్లుండే ఓపెన్ చేయాలి. ఆల్రెడీ నిన్నటి లెటర్ నీకు తెలుసు, ఎల్లుండి లెటర్ కూడా ఆ రోజు ఓపెన్ చేస్తావు కాబట్టి ఆ రోజు తెలుసుద్ది. ఆయన ఏం చెబుతున్నాడంటే, నిన్నటి లెటర్ను బట్టేమో కృతజ్ఞతలు చెప్పు. ఆ రోజు లెటర్ ఏ రోజైతే నువ్వు ఓపెన్ చేయమని చెప్పాడో ఆ రోజు లెటరు ఏదైతే ఉందో దానిలో నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభు పని చేయి. ఇక రేపటి లెటర్ గురించి ఆయన చెప్పే మాట ఏంటంటే, విశ్వాసం ఉంచు. ఎంతమందికి అర్థమైంది? మీకు ఏం అర్థమైంది? అదే 3 ఉత్తరాలు, 365 ఉత్తరాలు, రాజు ఉత్తరాలు ఈ రోజుదే ఓపెన్ చేయి, రేపుదే వద్దన్నాడు. అంతవరకు మాకు ఇంకంతే మాకు. మీకు దండం పెడతా, మళ్ళీసారి చూతాయినండి. దేవునికి స్తోత్రం. గడిచిపోయిన సంవత్సరాలు, చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. అందులో రోజులు అయిపోయినాయి. గడిచిపోయినటువంటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ, గడిచిపోయినటువంటి అనుభవాల్ని, వైఫల్యాలని, లేకపోతే విజయాలను తలంచుకొని వాటిని బట్టి ఏడుస్తానో నవ్వుతానో ఉండవాకు. చాలామంది గతంలో బతుకుతూ ఉంటారు. ఈ రోజును వదిలిపెట్టి అసలు అప్పుడు లక్కు ఇప్పుడు మిస్ అయింది, లేకపోతే అసలు మామూలుగా ఉండేది కాదు, అసలు ఎకరం నాకు 1,00,000కి ఇస్తాను అన్నాడు. బతిలాడితే నేను అసలు వద్దురా స్వామి అన్నాను నేను. ఇప్పుడు అదే మరి 20 కోట్లు, అదే 20 కోట్లు వాళ్ళు 1,00,000కి ఇస్తానని ఎమ్మటపడ్డాడు. ఏం చేద్దాం, మనం దరిద్రం పైన బ్రేక్ డ్యాన్స్ వేస్తుంది, ఏం చేద్దాం? ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటా అప్పట్లో ఆఫర్ వచ్చింది, అప్పట్లో ఆ పరిస్థితి వచ్చింది, అప్పట్లో అది వచ్చింది, అట్లయింది ఇట్లయింది, ఏం చేద్దాం, అప్పుడు జస్ట్ మిస్ నాయన ఈ సుత్తి అంతా చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. ఇదే సుత్తి. ఇదేంటంటే నిన్నలలో లేదా గతంలో బతకటం. ఆయన ఏం మాట్లాడుతాడంటే, అందులో మంచి జరిగిందో చెడు జరిగిందో కొంతమంది ఇందాక నేను చెప్పిన టైపులో ఫీల్ అయితే, మరి కొంతమంది లేదు. ఏం చేద్దాం, అప్పుడు అలా అయిపోయింది, అప్పుడు ఆ స్టెప్ తీసుకోకుండా ఉండాల్సింది, అప్పుడు అలా చేయకుండా ఉండాల్సింది. నా కర్మగాల పని చేశాను, ఈ దరిద్రం ఇట్లా అయిపోయింది. ఏం చేద్దాం, ఆ దరిద్రుడిని అప్పుడు చేసుకోకుండా ఉండాల్సింది. నా కర్మగాలి ఏం చేద్దాం, చేసుకున్నాను, ఆ దరిద్రం ఎట్లా అయిపోయింది. నా బతుకంతా శాపం అయిపోయింది ఆ దరిద్రుడి వల్ల, ముదనష్టపోడు వల్ల. పోయాడు ఆ ముదనష్టపోడు, పోయి చానాళ్ళు అయింది. వాడు పోయినా సరే సంవత్సరాలు వాడిని ఎంటేసుకొని లాగుతానే ఉంటారు కొంతమంది. ముదనష్టపోడు ఉన్నా, ముదనష్టపోడు పోయినా
అలా కొంతమంది లేడీస్ జెంట్స్ ఈ దరిద్రపు దాన్ని చేసుకోకపోయినా బాగుంది, నా కర్మగాలు చేసుకున్నా, నా బతికిట్టు అయిపోయిందని. భాగస్వాముల విషయంలో కొంతమంది ఏడుపులు వీళ్ళు కూడా నిన్నల్లోనే బతుకుతారు. ఏం చేద్దాం, అట్లా అయిపోయింది, అప్పుడు అట్లా, అప్పుడు అరే యేసు ప్రభు అప్పుడు వ్యవహారంలో బతకమని చెప్పట్లా నిన్న మొన్న అప్పట్లో అనుకుంటా బతికేరా బాబు అని చెప్పలా. వదిలేయ్. అందులో మంచి జరిగిందా, చెడ్డ జరిగిందా, మేలు జరిగిందా, కీడు జరిగిందా, విజయం వచ్చిందా, వైఫల్యం వచ్చిందా, ఒక్కటైతే జరిగింది. జయమైన అపజయమైన అన్నింటిలో నుంచి నిన్ను దాటించుకొచ్చి నీటిలో నిన్ను నిలబెట్టాడు ఆయన. బతికున్నావు నువ్వు ఇంకా అసలు ఎప్పుడో అవుట్, లెక్క ప్రకారం ఎప్పుడో అవుట్, కానీ బతికిపోయావు. నీతో పాటు ఉన్నవాళ్ళు పోయారు, నువ్వు నిలబడి ఉన్నావు, ఇంకా సజీవుడిగా ఉన్నావు, సజీవురాలిగా ఉన్నావు. అంటే ఆ పరిస్థితులన్నిటిని దాటించుకొని అందులో విజయాలు కానీ, వైఫల్యాలు కానీ, మేలులు కానీ, కీడులు కానీ దాటించుకుంటా వచ్చాడు కదా, నేటిలోకి ఈ రోజుకు తీసుకొచ్చాడు కదా. కాబట్టి గతాన్ని బట్టి నీవు నేను మనం చేయాల్సింది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? అందులో నువ్వు పడ్డావా, లేచావా, రాంగ్ స్టెప్ వేసావా, రైట్ స్టెప్ వేసావా, మంచి చేసావా, చెడ్డ చేసావో వదిలేశాడు, క్షమించేశాడు. దోషాలు చేసావా, ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచాడు. స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే ఏదైనా వైఫల్యాలు చెందావా, ఆ వైఫల్యాల వేదంలోంచి నేను దాటించుకొచ్చాడు ఈ రోజుకి. కాబట్టి నీకు ఇంకా 2 రోజులు ఉంది. ఒక రోజు అయిపోయింది నిన్న, నీకు ఈ రోజు ఉంది, నీకు రేపు కూడా ఉంది. ఆమెన్. కాబట్టి దేవుడు చెప్తున్నది ఏంటంటే నిన్నటిని బట్టి కృతజ్ఞతలు చెప్పు. ఇచ్చిన ఈ రోజుని సార్థకమయ్యేటట్టు వాడుకో. 2, ఇచ్చిన ఈ రోజుని అర్థవంతంగా వాడుకో. మరి ఇక రేపటి సంగతి ఏంది ప్రభు అంటే, నా మీద భరోసా ఉంచు, మహిమపరచు. ఎన్నో గండాలు దాటించుకుంటూ వచ్చావయ్యా. నేను చెబుతున్నాను, గడిచిన సంవత్సరం అంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో నా పల్స్ రేట్ ఒకరోజు 50కి పడిపోయింది. 50కి దారుణం. బెడ్ మీద ఉన్నా, పండుకొని ఉన్నా, నా భార్య వచ్చి నా ముందు నిలబడితే గుర్తుపెట్టలేను నేను. ఎందుకంటే 3 భాగాలు నా ప్రాణం పోయి ఉంది, ఒక్క భాగమే ఊగిసలాడుతూ ఉంది. నిజం, మీరు నమ్మండి, ఏమని అనుకోండి. అయిపోయింది. ఏం జరిగింది? ఏం లేదు. ఆహారం, ఫుడ్ పాయిజన్ అయింది అంతే. అపస్మారక స్థితికి వెళ్ళిపోయాను. బీపీ డౌన్ అయిపోయింది, పల్స్ రేట్ పడిపోయింది 50. కొద్దిగా దేవుడు ఆమెను పంపకపోతే నా రోజు శివరాత్రి అయిపోయేది. ఆశ్చర్యం. ఆ కండిషన్లో ఉన్నప్పుడు ఆమె నన్ను దృష్టించేటట్టు దేవుడు ఆమెను ప్రేరేపించాడు, నన్ను గమనించేటట్టు. రాత్రి వేళ 12 దాటిన తర్వాత ఆమెకి ఎందుకు ప్రేరణ వచ్చిందో ఏమో, లేచి నన్ను అబ్జర్వ్ చేసింది. నేను ఆ కండిషన్లో ఉన్నా. మీరు నమ్ముతారా? ఎవరు చేశారు ఆ పని? నిజంగా ఆ ఘడియలో ఆయన నా పక్షంగా కార్యం చేయకపోతే ఈరోజు నాకు లేదు. ఇలాంటి ఎంతమంది ఒప్పుకుంటారు? అన్న నీకే కాదు, నేను కూడా. అవునా? డౌట్ లేదుగా. థ్యాంక్ యూ. మరి బతికున్నాగా, పోలేదుగా, అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు గట్టిగా. ఛాన్స్ ఇచ్చాడు. కాబట్టి నిన్నటిని బట్టి దేవునికి ఏం చేయాలని చెప్పాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రోజున ఏం చేయాలి? అర్థవంతంగా వాడాలి.
సార్థకమయ్యేటట్టు ఖర్చు చేయాలి. దేవుడు నీకు ఇచ్చే ఏ రోజుకు ఆ రోజు ఇక్కడ ఇక్కడ సంపాదించడమే కాదు, ప్రతి రోజులో కొంత అక్కడ సంపాదించినట్లు జాగ్రత్త పడాలి. అది తెలివైన పని. రోజును సరిగా సార్థకం చేయటం, అర్థవంతంగా ఖర్చు చేయటం అంటే ఏ రోజుకు ఆ రోజు వెళ్ళి పని చేస్తే పైసలు వస్తాయి. 8 గంటలు పని చేస్తే 600, 700, 800, 1000 రూపాయలు. కొంతమంది ఒక రోజు టైం వెచ్చిస్తే 5000, 3000, 4000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా పెద్ద మొత్తాల్లో సంపాదించే 10,000. ఒక డే ఖర్చు పెడితే 50,000 సంపాదించే యోధులు కూడా ఉన్నారు. కాదని నేను అనను. ఒక డేని నువ్వు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఇక్కడ ఆర్జించుకోవటం లేదా ఇక్కడ బ్రతకడానికి నువ్వు సంపాదించడం, నీ కుటుంబాన్ని బతికించడానికి సంపాదించడం తప్ప నేను అనట్లా. కష్టపడాల్సిందే, కాదని నేను అనట్లా. కానీ ఉన్నది 24 గంటలే. ఆ 24 గంటలు ఇక్కడి దానికి మాత్రమే నువ్వు దృష్టి పెట్టకుండా, ఇక్కడ నువ్వు ఉండగానే, నీకు దేవుడి నియమించిన రోజులు ఉండగానే ఏ రోజుకు ఆ రోజు కొంత అక్కడ కూడా పరలోకమందు మీ కొరకు ధనము కలుగునట్లు కొంచెం అటు కూడా మనసు పెట్టమని చెప్తున్నా. అప్పుడే నీ 24 గంటలు, ఏ రోజుకు ఆ రోజు 24 గంటలకు న్యాయం జరిగిద్ది. కొంతైనా అక్కడ లిస్టులో పడాలా. అది నేను మైండ్లో పెట్టుకొని ఒక రోజులో 24 గంటల్లో 8 గంటలు నేను వర్క్కి వెళ్ళి, ఆ తర్వాత పొద్దున్న ఎట్లా కవర్ చేస్తాను తెలుసా? నేను వర్క్కి వెళ్ళబోయే టయానికి ఎవరన్నా దొరికితే వాళ్ళకి దేవుని సువార్త ప్రకటిస్తా. కుదరలేదా సువార్త చెప్పడానికి, ఒక ఆత్మ రక్షించడానికి, లేదా ఒక ఆత్మకి ఏసైనా పరిచయం చేయడానికి కుదరలేదా, సాయంత్రం పూట దాన్ని చేస్తా. వర్క్కి వెళ్ళొచ్చిన తర్వాత స్నానం చేసి చక్కగా మందిరానికి వెళ్ళిపోతా. మరి ఇంట్లో కూర్చొని ఆ పని ఈ పని, ఆ పనికి మళ్ళీ మాటలు మాట్లాడుకోవటం కంటే చక్కగా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి దేవుని మందిరానికి వెళ్ళి కాసేపు ప్రార్థనలో గడిపి, పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేసి, ఆత్మల కొరకు ప్రార్థన చేసి, ఏదైనా ఛాన్స్ ఉంటే ఒకడికి సువార్త అందిస్తే, ఏదైనా ఛాన్స్ ఉంటే ఒక వ్యక్తికి దేవుని ప్రేమను పంచే విధంగా ఏదైనా సేవ చేస్తే అక్కడ లిస్టులో పడిద్ది కదా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎక్కడ లిస్టులో పడిద్ది? కృంగిన ఒక వ్యక్తిని ధైర్యపరిచి, గుండె చెదిరిన ఒక వ్యక్తిని ఆదరించి, ఇబ్బంది కొలిమిలో ఉన్న ఒక వ్యక్తికి చేయదగ్గ చేయూతనిచ్చి, నశించిపోతున్న ఒక ఆత్మకు సువార్తను అందించి, అనేక మంది కొరకు మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ ధనము సంపాదించవచ్చు. ఎక్కడ ధనం తమ్ముడో? అక్కడ. అంతా ఇక్కడే మైండ్ పెట్టి ఇక్కడే కొప్పేసావు అనుకో, రేపక్కడ అది మిగిలింది, ఇంకేం మిగలదాడ. నేను చెబుతున్న ఒట్టి మాట కాదు. రేపు ఆ సన్నివేశం వచ్చినప్పుడు మీకు సిగ్గు కలిగిద్ది. పాపం అన్న మొత్తుకుంటానే ఉన్నాడు, కానీ ఏం చేద్దాం, పాపం ఆయన చెప్పిన ప్రతిసారి వీళ్ళు ఇంతే చెబుతారులే, వీళ్ళు ఇంతేలే అనుకుంటా తిరిగా అని రేపు నువ్వు అల్లాడిపోతావు. రేపు అక్కడ అంటే అగ్నిగుండంలో పడతావని చెప్పట్లా, ఒక మంచి హోదాను పోగొట్టుకుంటావు, మంచి బహుమానాన్ని పోగొట్టుకుంటావు. అందుకే చెబుతున్నాను, నీ ఫ్యామిలీ కోసం నువ్వు కష్టపడు, అదే సమయంలో ప్రభు చిత్తం నెరవేర్చడానికి నీ పొరుగు వారి కోసం కూడా కష్టపడు. సగం ఈ ఫ్యామిలీకి, సగం ఇతరులకి కేటాయించు. నువ్వు రాసుకో, గుర్తు రాసుకో. ఇక నుంచి నేను నా డేని డిజైన్ చేసుకోవాలి, నా రోజుని ఇలా అర్థవంతంగా నేను ఖర్చు చేసుకోవాలని రాసుకో. గడిచిపోయిన నిన్నటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడు నీకు ఇచ్చిన ఈ రోజుని దేవుని కొరకు, దేవుని చిత్తం నెరవేర్పు కొరకు కూడా వాడటానికి ప్రయత్నించు. మరి ఇక రేపటి సంగతి ఏందంటావా? రేపటి సంగతిని గూర్చి నిన్న నేడు తోడై ఉన్నవాడి మీద భరోసా ఉంచు. ఏమోనయ్యా, రేపు నా దీపం ఉంటుందో ఆరిపోయిద్దో నాకు తెలియదు. ఉంటుందో ఆరిపోయిద్దో కాదు, నీ దీపం ఇంకా పెద్దగా వెలగబోతుందేమో. రేపు దేవుడు ఇంకొక ఆశ్చర్యకరమైన మలుపు తిప్పబోతున్నాడేమో. నువ్వు అసలుకే ఆరిపోయేది అనుకుంటున్న దీపం దావాలనమై వ్యాపించబోతుందేమో. కాదని నువ్వు చెప్తావా? 2 కళ్ళు పోయినాయి, అయిపోయింది నా లైఫ్ అనుకున్నాడు ఒక ఆయన. కానీ అతనికి ఒక మెరుపు లాంటి ఆలోచన పుట్టించి
ప్రపంచవ్యాప్తంగా కళ్ళు లేని వాళ్ళందరికీ ఆయనే కళ్ళు అయిపోయేటట్టు చేశాడు దేవుడు. లూయిస్ బ్రెయిలీ, నా 2 కళ్ళు పోయినాయి, అంధుణ్ణైపోయాను, నా బ్రతుకు గుడ్డి బతుకు అయిపోయింది, నా జీవితానికి అర్థమైందనుకున్నాడు. కానీ దేవుడు ఆయనకు ఆశ్చర్యకరమైన ఆలోచనను ఇచ్చాడు. కంటి చూపుతో చదవలేకపోతే స్పర్శ జ్ఞానంతో చదవచ్చు కదా అని స్పర్శ జ్ఞానంతో చదివేటువంటి లిపిని కనుగొన్నాడు. ఇప్పుడు చూడండి, కళ్ళు లేని వాళ్ళు మనకంటే బాగా చదువుతారు, వాళ్ళు మనకంటే మంచిగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఎట్లా సాధ్యం? బ్రెయిలీ లిపి. కానీ 2 కళ్ళు పోయి అంధత్వం వచ్చినప్పుడు బ్రెయిలీ అనుకున్నాడు, ఇంతటితో అయిపోయింది నా లైఫ్ అని. అయిపోయింది, ఇక నా జీవితం అంధకారం ఏమైపోయింది, ఇక చస్తే పోయిద్ది అనుకోలా. దేవుడు తలుచుకుంటే ఈ ఓటమిని కూడా విజయంగా మార్చగలడు, ఈ నష్టాన్ని కూడా లాభంగా మార్చగలడు. అసలు నాకు ఈ చిరుప్రాయంలో నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? అసలు నా వెనక సృష్టికర్త, నా జీవితం వెనక సృష్టికర్తకున్న ఉద్దేశం ఏంటి? ఏం జరిగిందో మీకు తెలుసు. ఆరిపోయిందా ఆ దీపం? అనేక మందికి దీపమైందా? పెద్దగా చెప్పండి. కళ్ళున్నోడు కనిపెట్టాడు దాన్ని? నో, ఆ శ్రమలో ఉన్నోడు దాని అవసరం తిరిగి తను కనిపెట్టాడు. ఆయన లూయిస్ బ్రెయిలీ, ఆయన కనుగొన్నది ఆ లిపి. బ్రెయిలీ లిపి అంటే కళ్ళు లేని అందులు ఈరోజు దాన్ని స్పర్శ జ్ఞానంతో చదివి మనకంటే అద్భుతంగా మనగాళ్ళు అయ్యారు. ఏమర్థమవుతుంది? రేపటి రూపం నీకు తెలుసా బ్రదర్, సిస్టర్? రేపటి రూపం నీకు తెలుసా? నో, దేవుడు దాన్ని భద్రం చేశాడు. కొంతమంది రేపటి పేపర్ని ఈరోజే ఓపెన్ చేసి చూసుకొని గందరగోళం అయిపోతారు. నో, అది అదనపు బరువు మోస్తున్నావు నువ్వు. బాయ్, ఏం చేస్తున్నావు? అదనపు బరువు మోస్తున్నావు. దేవుడు ఏం చెప్పాడు? నా మీద భరోసా ఉంచు, నేను చూసుకుంటా. ఇంతకీ ఆ లెటర్లో ఏముంది? ఏ రోజుకి ఆ రోజు ఓపెన్ చేయమన్నాడుగా. ఓపెన్ చేసిన ప్రతి లెటర్లో ఏముంటుందో తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను, భయపడుగా అని ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏ రోజుకి ఆ రోజు లెటర్ విప్పితే ఏముంటుంది తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, భయపడకు, భయపడకు. నిన్నటి రోజు నువ్వు నిన్నట్లో ఉండి లెటర్ ఓపెన్ చేస్తే అదే ఉంటుంది. ఈ రోజులోకి వచ్చావు, లెటర్ ఓపెన్ చేస్తే ఈరోజు కూడా అదే చెబుతాడు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. రేపటిలోకి వెళ్ళిన తర్వాత రేపు లెటర్ ఓపెన్ చేస్తే రేపు కూడా అదే ఉంటుంది. ఏముంటుంది తెలుసా? భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు, విశ్వాసం ఉంచు. ఇప్పటిదాకా రకరకాల వాటిని నమ్మి తిరిగావుగా, మనుషుల్ని నమ్మావు, రకరకాల వాటి చుట్టూ తిరిగావు, వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు పాప నానా బాధలు పడ్డావు, డబ్బులు వదిలించుకున్నావు, ఒంటికి చాకిరి, ఇల్లు ఒళ్ళు మొత్తం గొల్ల అయిపోయింది. ఇన్నాళ్ళకి నా దగ్గరికి వచ్చావు. ఇప్పుడు చెప్తున్నాను, వచ్చినావు, ఎటు కూడా వచ్చావు, మంచి పని చేసావు. ఇకనైనా నా మీద విశ్వాసం ఉంచు, ఇకనైనా నన్ను నమ్ము, ఇకనైనా నా మీద ఆనుకో, ఇకనైనా ఇప్పుడైనా నీ జీవితాన్ని నా చేతికి అప్పచెప్పు. నీ మార అనుభవాన్ని, నీ చేదైన అనుభవాల్ని నీకు ఇప్పుడు రాబోయే లోకంలో కూడా మధురమైన అనుభవాలుగా ఉండేటట్టు నేను రెడీ చేసే బాధ్యత నాది అని భరోసా ఇస్తున్నాడు ఆయన. భరోసా ఇస్తున్నాడు ఆయన. మీరెట్టన్నా సావండి, నాకెందుకు అంటలా? కర్మలు చేసావా? అట్లయితే కర్మల ఫలం అనుభవింపక తప్పదు, సావు అంటలా. స్తోత్రం. ఇవుడు చేసిన కర్మ వాడు అనుభవించక అంటలా. నీ కర్మలన్నీ మోయడానికే నేను సిలువెక్కానంటున్నాడు ఆయన. నీ కర్మలు నేను మోయటానికే సిలువనెక్కింది నేను గనక నా మీద విశ్వాసం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు, భయపడకు అంటున్నాడు. చాలదండి ఒక మాట. ఆ మాట ఈ 21 సంవత్సరంగా నన్ను నడిపిస్తూ వచ్చింది. భయపడకు, భయపడకు. ప్రియులారా, ఈ మాటలు ఇంతగా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు భయం గుప్పెట్లో బతుకుతున్నారు చాలామంది.
ప్రభువుని ఎరగనోడు బతికాడంటే అర్థం ఉంది, కానీ ప్రభువుని ఎరిగినవాడు విశ్రాంతిలో ఉండాల్సింది. ప్రభువుని ఎరిగినోడు కూడా భయంలోనే బతుకుతున్నాడు. సామెతల్లో మాట ఉంది, భయపడుట వలన మనిషికి ఉరి వచ్చును అని ఉంది. భయపడాల్సిన వాడికి ఒక్కడికి భయపడితే నువ్వు ఇక దేనికి భయపడాల్సిన అవసరం లేదు. తమ్ముడు, భయపడాల్సినోడు, మనం భయపడాల్సినోడు ఒక్కడే. ఎవరో? మన సృష్టికర్త. ఆయన మాట మీరడం విషయంలో భయపడాలి, ఆయన ఆజ్ఞ తప్పిపోయే విషయంలో భయపడాలి, ఆయనకు నచ్చని పనులు చేయడానికి బరి తెగించేటప్పుడు భయపడాలి. ఆ విషయంలో మనం బ్యాలెన్స్ అయ్యామంటే ఇక ఎంతటి దానికైనా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు రివర్స్లో ఉన్నాయన్నీ నీకు అనుకూలంగా మార్చే పని అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది? ఆయన మారు మనసు పొందు అన్న విషయాల్లో నువ్వు మారు మనసు పొందాలి. ఇదిగో అది నీకు క్షేమం కాదు, అది వదిలేయి అని ఏ ఏ విషయాల్లో అయితే దేవుడు నీకు సూచిస్తున్నాడో వాటిని వదిలే విషయంలో నువ్వు భయపడి తొందరగా వాటిని వదిలించుకోవాలి, వాటిని వదిలేయాలి. దేవుని మాట తీసుకునే విషయంలో నీకు భయం ఉండాలి. దేవుని మాటను నెరవేర్చే విషయంలో భయంగా నువ్వు ఆ పాయింట్ని గుర్తుపెట్టుకొని నెరవేర్చాలి. ఎందుకంటే ఆయన నీకు కీడు చెప్పడు. ఆయన ఏది చెప్పినా, తన గ్రంథంలో ఏది నీకు సూచించినా 100కి 100% నీ మేలు కోరే చెబుతాడు. ఆయన నీకు ఇచ్చే ఆజ్ఞ అంతా కూడా నిన్ను ప్రేమించి నీకు క్షేమం కోసమే. మనమేదో పాప పనులు చేస్తే ఆయనకేదో ఇబ్బంది అయిద్దని కాదు. మనం పాప పనులు చేస్తే దానివల్ల మనకు వచ్చే శాపం ఏంటో ఆయన తెలుసు కాబట్టి వద్దన్నాడు. గనుక అదొక్కటి బ్యాలెన్స్ చూసుకుంటే ఇక దేన్ని లెక్క చేయాల్సిన అవసరం లేదు.